కదా అది ఇది గోపాలు మీది ఏ ఊరండి? మాది 5 మండలం సార్, గద్వాల జోగులాంబ జిల్లా. గద్వాల జోగులాంబ. ఇది ఏమి రేట్ అండి? ఇది బిఎస్ఎంఆర్ 736 సార్. 736 నెంబర్ అండి బిఎస్ఎంఆర్. ఇది మీరు ఎక్కడైనా చూసారా లేకపోతే మీరు ఎట్లా పెట్టాలనుకున్నారో మీ ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది యూట్యూబ్ ఛానల్ చూసి తెచ్చాను సార్. తెచ్చిందా? సరే, ఇది బిఎస్ఎంఆర్ 736 నెంబర్ అనే వెరైటీ. ఇది ఈ పంట మీకు ఎట్లా అనిపిస్తుంది? చూసిన కొద్ది ఎట్లా అనిపిస్తుంది? ఇది అప్రాక్సిమేట్ ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నారు? ఇక్కడ తవ్వు ఉంది, రైతులు నడుచుకుంటూ పోతున్నారు ఇళ్ళకెళ్ళి. చూసుకుంటూ పోయి రైతులు ఏమంటున్నారు? ఈ వెరైటీ రుచి ఎట్లా ఉంది అంటున్నారు? బాగుంది అంటున్నారు సార్. ఎక్కడ తెచ్చినారు సార్ విత్తనాలు అని అంటున్నారు. అయితే ఇప్పుడు మనము రాగా దాదాపు ఒక 10-15 చేనులు చూసుకుంటూ వచ్చినాము. ఏ చేను అన్నా ఇలా నీలాగా కనబడిందా? ఏది ఎందుకంటే రైతులు కాబట్టి మీరు కరెక్ట్ చెప్పాలి, అబద్ధం ఆడలేదు. లేదు సార్, కనపడలేదు సార్. కనపడలేదు అంటే ఇంత రకంగా నేను చూస్తేనే కనబడుతుంది. మీరు కూడా యూట్యూబ్లో ఉన్నటువంటి చేను చూడండి, ఎంత బాగున్నది. అసలు దాదాపుగా 4 ఎకరాలలో ఎకరానికి దాదాపు 13 నుంచి 14 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చెట్టు ఆకు కంటే కాయ ఎక్కువ కనబడుతుంది. మీకు ఏ విధంగా నీకు మళ్ళీ సంవత్సరం ముందు రైతులకు నీ యొక్క గైడెన్స్ ఇచ్చేది? తప్పకుండా సార్, తప్పకుండా ఇస్తాం. రైతులకు గైడెన్స్ పెట్టుకోమని చెప్పు. నాకైతే మంచిగా ఉండిందండి. నీ కళ్ళ ముందరనే పెట్టినాం కాబట్టి ఇది మరి నాకైతే గిట్ల పడింది చూడని చెప్పు. అయితే ఇంకోటి, దీనికి ఎన్నిసార్లు మందులు వేసారు? దీనికి ఒకసారి వేసాం సార్. ఒకసారి మందు వేసారు. నీళ్ళు ఎన్నిసార్లు ఇచ్చారు? నీళ్ళు 3 సార్లు ఇచ్చాం. 3 సార్లు. పై మందులు ఏమైనా కొట్టిందా? పై మందులు 6 సార్లు. 6 సార్లు. ఏమేమి మందులు కొట్టారు ఏమైనా గుర్తుందా? గుర్తుంది సార్. కొరాజన్ ఒకసారి కొట్టినాం, యాంప్లికో, ఇమామెట్, బెంజమెట్ అనే కొట్టాం. అయితే ఇంకా నేను విత్తనం ఇచ్చినప్పుడు 2 సార్లు 50 రోజులల్లో 70 రోజులలో కట్ చేయమన్నా ఆ రీతినే చేసిండా? ఇంత దిగుబడి వచ్చడానికి కారణం ఇది. అప్పుడు ఈ కొమ్మలు కట్ చేసినాం సార్. 50 రోజులప్పుడు ఒకసారి చుంచేసినాం సార్. అదే చుంచేయడం. మళ్ళీ 70 రోజులలో చుంచేసిండా? లేదు సార్, చుంచలేదు సార్. మీకు ఒక్కసారి ఉంచితేనే దాదాపుగా చెట్టు భరించలేక దాదాపు ఒక చెట్టు లెక్క తీసుకున్నట్టుంటే దాదాపు 60-70 కొమ్మలు ఉన్నాయి ఒక చెట్టుకు. ఏ చెట్టు లేక ఈ చెట్టే కాకుండా మీ 4 ఎకరాలలో ఉన్న చెట్టుని ఏ చెట్టు అయినా తీసుకోండి. ఏ చెట్టు తీసుకో, ఒక 60 నుంచి 70 కొమ్మలు ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి, అసలు ఇది కంది అంటారా? ఇంతగానో కంది కాస్తుందా? మామూలుగా ఇక్కడ ఈ ఆకు మొత్తం రాలిపోయింది. ఎంత మొత్తం ఎట్లా ఇది కంది అంటారా? ఇది మొత్తం కాయన మొత్తం నేను మొత్తం కూడా కాయతోటి ఇంత కాయ ఉన్నది. ఇంకా ఇలాంటి పూత కూడా ఉన్నది, ఇంకా వస్తూ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా సెట్ అవుతుంది మీకు. ఇవన్నీ అయితే పురుగు రాలేదు, అదృష్టం కొద్ది. మీకు అప్రాక్సిమేట్ ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారు? చూసిన రైతులు ఏమంటున్నారు? ఒకసారి నిలబడి చూసి ఇటకెళ్ళి తోవండిపోతారు కదా, ఈ రకంగా కంది ఉందంటే ఏ రకం అన్నట్టు చెప్తుండ్రా? ఏ రకమైన ఆడ తెచ్చినారని అడుగుతున్నారు సార్. మీరు ఎక్కడ తెచ్చారు ఇది? ఫస్ట్ యూట్యూబ్లో చూసి. నా పేరు కంకణ స్వామి అనేటువంటి ఆయన దగ్గర తెచ్చినాం సార్. నీకైతే హ్యాపీనా? ఎందుకంటే కష్టపడేది మీరు, చేసేది మీరు. ఇప్పుడు రైతులకు సంతోషం ఉంటేనే మళ్ళీ ముందుకోగలుగుతారు. రైతులు హ్యాపీ ఉన్నప్పుడే ఎవరైనా హ్యాపీగా ఉంటారండి. అందుకొరకే నేను అడుగుతున్నాను. వెంకటేష్ ఇట్లా